హలో ఫ్రెండ్స్, ఈరోజు జియో మొబైల్ బటన్ పోయిందని చెప్పేసి కస్టమర్ మొబైల్ షాప్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాడు. సరే అని చెప్పేసి వీడియో చేస్తే మీరు కూడా ఏమైనా చూసి నేర్చుకుంటారని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా. వీడియో చూసి మీరు కూడా ఏదైనా నేర్చుకోండి. చెప్పే నాకు కూడా ప్రయోజనం ఉండాలి కాబట్టి వినే మీకు కూడా ప్రయోజనం ఉండాలన్నమాట. వీడియో ఊకే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారంటే మీకు ఏమీ ప్రయోజనం ఉండదు, చెప్పే నాకు ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మీకోసం అయితే పెడుతూ ఉంటా. బటన్స్ అయితే పోయింది, మిడిల్ బటన్ పోయింది. అక్కడ చూస్తే మిడిల్ బటన్ ఒత్తి ఖరాబ్ అయిపోయింది. కస్టమర్కి కొత్త బటన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాము. కాబట్టి ఫస్ట్ అయితే దాన్ని కొంచెం ప్రొఫైల్ వేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. ప్రొఫైల్ వేసుకొని ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే అక్కడ ఏమైనా డస్ట్ ఉంటుంది అనమాట. కీప్యాడ్ మీద డస్ట్ ఉంటుంది, లేకపోతే అక్కడ ఏమైనా ఉంటే గలీజ్ అట్లా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం అక్కడ క్లీన్ చేసుకొని కొంచెం తర్వాత కీప్యాడ్ తీసుకొని మళ్ళీ అక్కడ తగిలించుకొని కీప్యాడ్ తగిలించుకున్న తర్వాత అక్కడ సెంటర్ బటన్ పోయింది కాబట్టి మనం వేరే అంటే పాత కీప్యాడ్ మొబైల్లలో స్టిక్కర్ కి ఉంటుందన్నమాట ఒక బటన్. ఆ బటన్ తీసుకొని అక్కడ వేయాలన్నమాట. వేసే ముందు ఒకసారి ఆ కీప్యాడ్ ని కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ కీప్యాడ్ కున్న డస్ట్ కూడా బటన్స్ పట్టుకోవాలన్నమాట. బటన్స్ వర్క్ చేయవు కీప్యాడ్ మొబైల్స్ లో. మన అవ్వలు తాతల మొబైల్లో చూస్తే వాళ్ళ బటన్స్ పనిచేయవు. అలానే క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడైతే బటన్ వేసేసా. బటన్ వేసి దానిపైన కొంచెం టేప్ కొడుతున్నా, మన ఎలక్ట్రికల్ టేప్. అదే టేప్ అక్కడ కొట్టేసి మళ్ళీ దాన్ని డిస్ప్లేని కొంచెం క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా రిపేర్ చేసినా కానీ కొంచెం డిస్ప్లే అందులో మొబైల్ది అద్దం రెండు క్లీన్ చేసుకుంటే కస్టమర్కి వర్క్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ నీట్గా అనిపిస్తుంది, వర్క్ అయితే ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొత్త బటన్స్ అయితే వేస్తున్నా అక్కడ. ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఫిట్టింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరు చూడండి. చూసి మీరు కూడా అలానే ట్రై చేయండి. ఇంటి దగ్గర మీ పాత మొబైల్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి రిపేర్ చేయడానికి. అంటే చెడిపోయిన మొబైల్తో రిపేర్ చేయండి. రన్నింగ్ మొబైల్తో చేస్తే మీకే లాస్ అవుతుంది కాబట్టి చెడిపోయిన మొబైల్ ఏమైనా ఉంటే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనమాట. కాబట్టి అక్కడ చూడండి అన్ని బటన్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయో. కాబట్టి ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ మీకోసం చాలా కష్టపడి పెడుతున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తే